హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త అండి. సో డిఏ పెంపు, జీతాల పెంపు పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే గతంలో మాదిరిగానే ఈసారి కూడా 4% డిఏ పెంపుకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అయితే భావిస్తున్నారు. మోదీ ప్రభుత్వం త్వరలో కేంద్ర ఉద్యోగుల డిఎన్ఎస్ అలవెన్స్ అంటే డిఏని పెంచబోతుంది. దీని కారణంగా ప్రతి ఒక్కరి జీతంలో పెరుగుదల అయితే ఉండబోతుందండి. గతంలో మాదిరిగానే 4% పెంపుకైతే ఆమోదం తెలుపుతుంది అనేది సమాచారము. సుమారు 1 కోటి మంది ఉద్యోగ పెన్షనర్లకు ఈ పెంపు ప్రయోజనం అయితే అందుకోగలుగుతారు. సో అయితే ఆగస్టు మొదటి వారం అంటే 7వ తేదీ లోపల మీడియా నివేదికలో అయితే క్లెయిమ్ చేస్తున్నాయండి. సో డిఏ పెంపు తేదీని ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ మీడియా నివేదికలు మాత్రం ఆగస్టు 7 లోపల అని క్లెయిమ్ చేస్తున్నాయి. అంతకుముందు జూలై 23న ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు డిఏ పైన ప్రభుత్వం ఏమీ చెప్పలేదు. 8వ వేతన సంఘం పైన కూడా ఏదో ఒక నిర్ణయం వెలువడుతుందని ఉద్యోగులంతా ఆశించా కూడా సో ప్రభుత్వం మౌనం దాల్చింది. సో కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి సపరేట్గా ఈ నివేదిక అయితే రాబోతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఫ్రెండ్స్.